ఇవాళ నామినేషన్ వేసిన వ్యక్తి, అలాగే మీడియాలో చర్చ జరుగుతున్న ఆ వ్యక్తి పేరు మాత్రం ఎక్కడా గూడా చర్చకొచ్చిన దాఖలాలు కనిపించలేదు. అనూహ్యంగా అతని పేరు తెర మీదకొచ్చింది. ఇవాళ నామినేషన్ గూడా ఆ ఒక్కటే రావటంతో రేపు అధికారికంగా ప్రకటించటము, లాంఛనము, తరువాయి ఇవన్నీ గూడా చర్చకొస్తున్న పరిస్థితులు. ఏంటి ఆ వ్యక్తిని ఎన్నుకోవటంలో? ఆ వ్యక్తి గూడా ఎవరో కాదు, రామచంద్రరావు గారే. గతంలో ఎమ్మెల్సీగా, బీజేపీ ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీలో ఎప్పటినుంచో ఆయన ఆ పార్టీలో ఉన్నారు గాబట్టి ఆయనకే ఇస్తారు, దాదాపుగా ఖరారైంది. ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితులు. ఆ ఎన్నిక వెనక ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు కొన్ని డిస్కషన్‌లో పాల్గొన్నప్పుడు రకరకాల కామెంట్లు వచ్చినాయి. సరే దానికి సంబంధం లేదు కానీ, బీజేపీ ఈనాడు సిద్ధాంతాలు వదిలేసింది. కొత్తోడిని వచ్చినోడు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తుంది. బీజేపీ కూడా మిగతా పార్టీలాగా తయారైంది. ఇట్లా వచ్చినాయి. సరే ఏదన్నా ఇక్కడ ఏందంటే, బీజేపీకి మిగతా పార్టీలకు ఉన్న తేడా ఏందంటే, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ అధ్యక్షుడు వేరు, ముఖ్యమంత్రి వేరు. జనరల్గా మిగతా అట్లా ఆయనే అధ్యక్షుడు, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడు, అఖిలేష్ యాదవ్ ఉంటుంది. అది బీజేపీలో అలా ఉండదు. ఎన్నో రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు అధ్యక్షుడు ఒకరు ఉంటారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఒకరు ఉంటారు. సో పార్టీ పరంగా ఇప్పుడు ఏంటంటే, పార్టీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో రాజాసింగ్ విషయం కానీ మిగతా విషయాలు కొన్ని వచ్చినప్పుడు ఏంటంటే, మన ఎంపీ ఎలక్షన్లో అద్భుతంగా 30% ఓట్లు అధికార కాంగ్రెస్ పార్టీ, 65 ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ సమానంగా 8 సీట్లు లోక్సభలో, 8 ఎమ్మెల్యేలున్న బీజేపీ రావడంతో ప్రజల్లో బీజేపీకి ఆమోదం ఉంది. బీజేపీ రేసులో ఉంటే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఆ విధంగా ఉంటే కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన వార్త, బీజేపీని తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించాలి. బీజేపీ ఆ విధంగా ఉంది. పార్టీ అంతర్గతంగా కొన్ని మైనస్లు రాజాసింగ్ జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దాలి, సవరించాలి. అప్పుడు ఎవరంటే అంతర్గతంగా ఉన్న వ్యక్తి, అందరినీ కలుపుకోయే వ్యక్తి. గొప్ప సమర్థుల నాయకులు ఉన్నారు వేరే, దాంట్లో ఏం అనుమానం లేదు. మన బండి సంజయ్ గారు తీసుకుపోయారు ఏది పార్టీని ముందుకు, పోరాటాలు పాదయాత్రలు చేశారు, చాలా కష్టపడ్డారు, తీసుకుపోయారు. ఇప్పుడు ఏంటంటే, పార్టీలో ఏ వర్గము ఏ వర్గర్కి వ్యతిరేకము అని లేకుండా, ఒకరికి పూర్తిగా అనుకూలము వ్యతిరేకం లేకుండా ఉండే వ్యక్తి, పార్టీలో అందరినీ కలుపుకునే వ్యక్తి తీసుకొని పార్టీలో క్రమశిక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. కొంచెం బీజేపీలో ఉండాల్సిన క్రమశిక్షణ కొంచెం లోపించినట్టు తెలంగాణ బీజేపీలో, ముఖ్యంగా రాజాసింగ్ ఎగ్జాంపుల్ అనుకోండి. మిగతా కామెంట్లు మీడియాలో చాలా బండి సంజయ్కి ఇట్లా రాజేంద్ర పడదని ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు. సో వీటన్నిటిని సరిదిద్దాలంటే, పార్టీలో పుట్టి పెరిగి అజాత శత్రువు, అందరివాడు అనిపించుకున్న పార్టీకి 100% కమిట్మెంటు, మిగతా వాళ్ళ కమిట్మెంట్ లేదని కాదు. పార్టీలో పుట్టి పార్టీలో ఉన్న వాళ్ళది దాని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చిండు వెళ్ళిండు, వివేక్ వచ్చిండు వెళ్ళిండు, ఇట్లా వెళ్ళిన విజయశాంతి వచ్చింది వెళ్ళింది. ఇట్లా అంటే చెప్తున్నా, అట్లా ఈ పరిస్థితుల్లో అలాంటి పార్టీ ఐడియాలజీతో పూర్తి కమిట్మెంట్ ఉండి, పూర్తి సమయం ఇచ్చి, గ్రూపిజం లేకుండా పనిచేసే నాయకునికి ఇవ్వాలని అనుకుందే ఏమో నేషనల్ పార్టీ ఎన్నో విధాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. పార్టీని ఐక్యంగా నడిపించడం, పార్టీ కార్యకర్తల్లో ఎలాంటి ఒక టెన్షన్ వాతావరణం, కొంచెం ఏంది ఇట్లా మా దాంట్లో ఒకరిద్దరు లీడర్ మీద ఇట్లా వస్తుంది, రాజాసింగ్ ఇట్లా ప్రవర్తిస్తుండేంది, ఇలాంటిది కార్యకర్తల్లో కూడా లేకుండా చేయం, ప్రజల్లో కూడా అలాంటి అనుమానాలు రాకుండా చేసే ఉద్దేశంతో రామచంద్రరావు గారిని నిర్ణయించారు. ఇంకా వారు పార్టీ ప్రకటించలేదు, కానీ నామినేషన్ ఒక్కరిదే వచ్చింది. కాబట్టి ఇప్పుడు వారు ఇచ్చినప్పుడు పార్టీ వాళ్ళంతా రామచంద్రరావు గారు ఉండాలని కోరుకున్నారు. రాజాసింగ్ కూడా నామినేషన్ దానికి వచ్చారు, కానీ 10 మంది నేషనల్ కౌన్సిల్ మెంబర్ లేరు ఆయనకు మద్దతుగా. సో పార్టీ రామచంద్రరావు గారు ఏమటి ఉంది, పార్టీ వాళ్ళంతా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు. నేను ఇంతకుముందు కూడా నేను 3-4 పేర్లో రామచంద్రరావు గారి పేరు కూడా ఉంది. ఇక్కడ డిస్కషన్ రాలేదు. ఇక్కడ నేను చర్చకు నేనైతే వచ్చినట్లేను, మీ చర్చ పెట్టినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఉండొచ్చు. కానీ రామచంద్రరావు గారి పేరు 4 పేర్లలో ఒకటి ఉంది. బండి సంజయ్ది, ఈటల రాజేంద్ర గారిది, బండి సంజయ్ది ముందున్నట్లు, లేకపోతే 3rd ప్లేస్లో 4th ప్లేస్లో ఉంది. నేను రామచంద్రరావు గారికి వేరే విషయంలో వెళ్ళినప్పుడు, రామన్నా నేను ఇట్లా అధ్యక్షునికి పోటీ చేస్తున్న పార్టీ అంటే మంచి అన్న ఆల్ ది బెస్ట్ అని నేను చెప్పిన 3 నెలల కింద. సో వారు రామచంద్ర గారి గొప్పతనం ఏంటంటే, రైల్వే డిగ్రీ కాలేజీలో చదివారు. వారు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరుసగా 3 years కాలేజ్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 2014 ముఖ్యమంత్రి ఎన్నికలు 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎన్జిఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ మీద అవుట్రైట్ గెలుపు ఫస్ట్ రౌండ్లోనే. ఎందుకంటే వేలాది మందికి సాయం చేశాడు రామచంద్ర గారు, వేలాది మందికి ఏబీపీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కానీ, బిఎంఎస్ బీజేపీ పరివార క్షేత్రం ఎవరు వచ్చినా పైసలు అడగపోయాడు ఆయన. మీరు కోర్టు ఫీజు ఇవ్వండి, నాకేం ఫీజు ఇవ్వకుండా లేదనేది. అందులో నేను కొన్ని నా మీద ఎస్టీ కేసు కూడా వారు సహాయం చేశారు. కాబట్టి ఏంటంటే అట్లా వేలాది మంది చేయడం వల్ల రామచంద్రరావు గారి గొప్పతనము, వారితో కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్లకు ఎక్కువ ఎడ్యుకేటెడ్సే, రూరల్ పీపుల్ వారికి అవసరం రావడం ఇట్లా జరగలేదు. రూరల్ పీపుల్ తెలియదు కానీ వారి గురించి తెలుసు కాబట్టి దేవిప్రసాద్ ఓడించిండు. ఫస్ట్ టైం నాగేశ్వర్ రెండోసారి గెలిచినప్పుడు కూడా 300 ఓట్లతోనే దానికి గెలిచినప్పుడు స్వయంగా నాగేశ్వర్ అన్నాడు, టెక్నికల్గా నేను గెలిచినా కానీ మోరల్గా రామచంద్రరావు గారు గెలిచిందని అన్నాడు. ఎందుకంటే తక్కువ టైం ఇచ్చారు వాళ్ళకి, లాస్ట్గా లేట్గా ఎంపికైంది అభ్యర్థిగా. సో ఎమ్మెల్సీ ఎలక్షన్లు మిగతా ఎలక్షన్లకు వేరే. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఎవ్రీ టైం ఎమ్మెల్సీ ఎన్రోల్ చేసుకోవాలి గ్రాడ్యుయేట్స్ ఓటర్గా. ఈ మామూలు ఓటర్లు అంటే ఒకసారి ఎన్రోల్ అయితే ఉంటుంది, కానీ ఎమ్మెల్సీ కూడా ఎవ్రీ టైం చేసుకోవాలంటే అభ్యర్థిని ముందు డిక్లేర్ చేస్తే ఎన్రోల్మెంట్ చేయిస్తాడు. తనకు పరిచయం బీజేపీ బంబాలు ఇట్లా అందులో లేట్ అట్లా లేకుండా అప్పుడే గెలిచేవాడు అన్నట్టు. తర్వాత ఓటర్ టైంలో కూడా ఏంటంటే పివి నరసింహన్ బిడ్డను పెట్టి కేసీఆర్ అధికార దుర్యోగం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఎన్ని రకాలు అన్నీ మనం వచ్చినాయి. అవి కొద్ది బొటాబొట్టు మెజారిటీతోనే గెలిచిండు. మన నాగేశ్వర గారు అయితే ఎక్కడో థర్డ్ ప్లేస్ దూరంగా కోరుకుంటుంది. కాబట్టి అంత గొప్ప వ్యక్తి రామచంద్రరావు గారు. సో వారి గురించి సుష్మా స్వరాజ్ గారి దగ్గర తెలంగాణ చిన్నమ్మ సుష్మా, వాజ్పేయి గారికి ఉన్నప్పుడు పరిచయం, అరుణ్ జైట్లీ నేషనల్ పార్టీలో బంగారు లక్ష్మణ్ గారికి, వెంకయ్య నాయుడు గారికి, అందరికీ వీళ్ళ దత్తాత్రేయ కూడా రామచంద్రరావు దగ్గర. సో అందరితో కలిసి ఉంటాడు రామచంద్రరావు గారు, పూర్తి సమయం ఇస్తాడు. ఆయన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్, ఇక్కడ ఎన్నికై బార్ కౌన్సిల్కు తెలంగాణ ఎన్నికైనాక ఇక్కడ నుంచి ఒకరిని నేషనల్ లెవెల్ పంపిస్తారు. అప్పుడు నరసింహరావు గారు ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్. రామచంద్ర గారు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్కి వెళ్ళిపోయారు మెంబర్గా. సో ఏంటంటే పార్టీకి పూర్తి సమయం ఇస్తాడు, ఎవరికి నో చెప్పడు. ఎవరన్నా వ్యక్తులు తన దగ్గర సాయం చేసుకొని మర్చిపోయి తనకి ఏం మేలు చేసి కీడు చేసినా వాళ్ళను కోప్పడు. కానీ రామిరెడ్డి గారు, సరే మీరు అన్నట్టుగా ఆయన చాలా గొప్ప వ్యక్తి అండ్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, కరడుగట్టిన బీజేపీవాది, మృదు స్వభావి, సౌమ్యుడు, ఇవన్నీ ఓకే. కానీ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అలాంటి వ్యక్తికి ఇస్తే ఎలా ముందుకెళ్తారు అనేది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ చూస్తున్నాం ఎలా ఉన్నారో, ఆ పార్టీలో నాయకులు రోజు రోజుకి ఎలా మాట్లాడుతున్నారు. వీళ్ళని తట్టుకొని ధీటంగా సమాధానం చెప్పగల వ్యక్తా కాదా అనేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు. అయితే బీజేపీకి మిగతా పార్టీలకు తేడా ఉంది. బేసిక్గా బీజేపీలో స్వయంగా క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్షుడు కొనుక్కొచ్చున్నట్టు ఆయన బయట పోయినా కన్నా అనుకో, జగ్గారెడ్డి పార్టీలోనే ఉండే అన్నాడు. ఆయన బయట నుంచి వచ్చిన ఆయన కింద మేము పనిచేస్తామా, ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడు జగ్గారెడ్డి అన్నాడు. ఇట్లా అన్నీ జరిగినాయి. మళ్ళీ ఏం జరిగినట్టుంటాయి. అది బీజేపీలో అది నడవదు. బీజేపీలో స్వయంగా క్రమశిక్షణ ఉంటుంది వ్యక్తులకు. ఒకటి స్వయంగా ఉంటుంది, రెండోది క్రమశిక్షణ దాటితే ఎవరినైనా బీజేపీ నుంచి బయటికి పంపిస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అవసరం ఇక్కడ బలరాజు మధుక్ గారు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఏబీపీ ఫౌండర్, జనసంఘ్ ఫౌండర్, దేశ విభజన టైంలో వేలాది మంది సాయం చేశాడు, లక్షల మందికి సాయం చేశాడు. పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం జనసంఘ్ కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చింది 37 స్థానాలతోటి, మిగతా పార్టీ థర్డ్ ప్లేస్ పోయినాయి. కానీ ఆయన ఒక ఇండియన్ నేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అని కొన్ని భిన్న సబ్కా సాత్ అని మన మోడీగా అట్లా కాకుండా ఇక వేరే విధంగా తీసుకొస్తే అది మన పద్ధతి కాదు. జనసంఘ్ చెప్తే వినలేదు. పార్టీ క్రమశిక్షణ కాకుండా నేను నేషనల్ ప్రెసిడెంట్, నేను పార్టీని ఈ స్థాయికి తీసుకుపోయినా అని ప్రవర్తిస్తే అద్వానీ గారు అప్పుడు వీరి హత్య తర్వాత డాక్టర్ మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు హత్య 65 జరిగిన తర్వాత వాజ్పేయి గారు ప్రెసిడెంట్ అయ్యారు జనసంఘ్. తర్వాత అద్వానీ గారు అయినప్పుడు ఈయన క్రమశిక్షణ చూసి నోటీస్ ఇచ్చారు అద్వానీ గారే, మీరు పార్టీ క్రమశిక్షణ ఫాలో కావట్లేదు, ఇదిగా తప్పు, మీరు సమాధానం ఇవ్వలేదు. పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని. కాబట్టి వ్యక్తి ముఖ్యం కాదు బీజేపీలో, పార్టీనే ముఖ్యము. శంకర్ సింగ్ వఘేలా గుజరాత్లో ప్రచారంగా పనిచేశాడు, గుజరాత్ బీజేపీ డెవలప్మెంట్లో కృషి చేశాడు. కానీ తన స్వార్థం కోసం మళ్ళీ చూస్తే ఆయన శాశ్వతంగా మళ్ళీ వచ్చినా కానీ అడ్జస్ట్ కాలేకపోయాడు. సంస్థలో బీజేపీ దాంట్లో వ్యక్తి ముఖ్యం కాదు. టీఆర్ఎస్లో కల్వకుంట్ల కుటుంబమే ముఖ్యం. కుటుంబం లేని టీఆర్ఎస్ లేదు, సోనియా గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్ లేదు. ఇప్పుడు మన లల్లు ప్రసాద్ కుటుంబం లేని ఆర్జేడీ లేదు, స్టాలిన్ కుటుంబం కరుణానిధి కుటుంబం లేని డిఎంకే లేదు, ములాయం సింగ్ గారు కుటుంబం లేని ఎస్పీ లేదు. ఈ బీజేపీ అలా కాదు.
సిపిఐ కూడా సిద్ధాంతపరమైన పార్టీ, మీకు సిపిఐ కూడా చెప్పాలి. ఉమ్. ఎస్ఏ డాంగే ఉండే సిపిఐ ప్రెసిడెంట్గా, అది రెండు కలిసే ఉంటే తర్వాత సిపిఎం చీలిపోయింది. ఎస్ఏ డాంగే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నంత కాలం ఆయన పార్టీ అధ్యక్ష పదవి ఆయనకు, ఆయన నేను ఉన్నానగానే అధ్యక్ష పదవి పోస్టే పీకేషన్ సిపిఐ లేదు తర్వాత ఇక అధ్యక్ష పదవి వ్యక్తులను బట్టి పోస్టు సిద్ధాంతపరమైన కమ్యూనిస్ట్. బీజేపీలో అలా ఉండదు, కానీ కరెక్టే వ్యక్తులు ముఖ్యం కాదు బీజేపీ. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఎస్పెషల్లీ తెలంగాణలో రాజకీయాలు చూస్తున్నాము. ఒక్కొక్కళ్ళు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, రోజు రోజుకు పోటాపోటీగా ఎలా విమర్శలు చేసుకుంటున్నారు ఏంటి అనేది. అలాంటిది అధ్యక్షుడి స్థానంలో అంత సౌమ్యుడిని పెడితే ఆ పార్టీ ఎంతవరకు అవతల వాళ్ళని డిఫైన్ చేసుకోగలదు అనేది నేను అడిగింది. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కార్తిక్ గారు, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి సరే అది పార్టీ పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు కాబట్టి రేపు 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ 3 ప్రధాన పార్టీలే పోటీలో ఉండబోతున్నాయి కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక అనేది మిగిలిన పార్టీలో కూడా చర్చ జరుగుతుంది.